అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాపులర్ వెల్నెస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి లెమన్ వాటర్. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలామందికి ఇది ఒక రొటీన్. మరి అసలు దీని వెనుకున్న నిజమేంటి, ప్రచారమేంటి చూద్దాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న కూడా ఇదే. సోషల్ మీడియాలో చెప్పినట్టు నిమ్మరసం నిజంగా ఒక మ్యాజికల్ డ్రింకా, లేక దీని గురించి కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారా? ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రచారానికి, అసలు వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ను క్లియర్గా చూద్దాం. ఈ టాపిక్పై మనకు ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా అసలు నిమ్మరసానికి ఎందుకింత క్రేజొచ్చిందో తెలుసుకుందాం. ఆ తరువాత ఈ డీటాక్స్ అనే పెద్ద అపోహ ఏంటో చూసి దాని వెనుకున్న నిజమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో చర్చిద్దాం. ఫైనల్గా దీన్ని ఎలా, ఎప్పుడు తీసుకోవాలో ఒక చివరి మాటతో ముగిద్దాం. సరే, ముందుగా మనం ఈ అపోహల సంగతి తేల్చే ముందు అసలు నిమ్మరసం ఎందుకింత పాపులర్ అయింది, ఒక నిమ్మకాయలో మన ఆరోగ్యానికి మేలు చేసేవి ఏమున్నాయి అన్నది అర్థం చేసుకుందాం. ఓకే, నిమ్మకాయలో ఉన్న పోషకాలను చూస్తే మనందరికీ తెలిసినట్టే విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటే ఫైబర్, పొటాషియం, ఇంకా మన రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా అవసరం అన్నమాట. ఇక్కడొక ఆశ్చర్యపరిచే విషయముంది. నిపుణులు ఏం చెప్తున్నారంటే, కేవలం ఒక్క నిమ్మకాయతో మనకు రోజుకి కావాల్సిన విటమిన్ సిలో ఏకంగా 85-96% వరకు వచ్చేస్తుందట. అంటే ఆలోచించండి, ఒక చిన్న నిమ్మకాయ ఎంత పవర్ఫుల్లో. అందుకే దీన్ని అంతగా పొగుడుతారు. నిమ్మరసం ఇంత పాపులర్ అవటానికి మెయిన్ రీజన్ ఇదే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లెమన్ వాటర్ తాగితే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయని చెప్తారు. మరి ఈ మాట ఎంతవరకు నిజం? రైట్, ఇప్పుడు మనం అసలు సిసలైన పాయింట్కు వచ్చేశాం. ఈ డీటాక్స్ అన్న మాట వెనుకున్న కథేంటి? అసలు మన శరీరం సహజంగా ఎలా క్లీన్ చేసుకుంటుంది? దీనిపై నిపుణులేమంటున్నారో చూద్దాం. అసలు డిటాక్స్ లేదా నిర్విషీకరణ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. మన బాడీలోనే వ్యర్థాలను బయటకు పంపడానికి ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. అందులో మన లివర్, కిడ్నీలు, ఇంకా జీర్ణ వ్యవస్థ, ఇవన్నీ హీరోలన్మాట. ఇవి ఒక హైటెక్ ఫిల్టర్ లాగా 24/7 పనిచేస్తూ బయటనుంచి ఏ సపోర్ట్ లేకుండానే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఈ విషయంపై ఢిల్లీకి చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ చంచల్ శర్మ ఏమంటున్నారో చూడండి. ఆయన మాటల్లోనే, నిమ్మరసం శరీరాన్ని కంప్లీట్గా డిటాక్స్ చేస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, డాక్టర్ శర్మ చెప్పిన ప్రకారం నిమ్మరసం అనేది మన బాడీలోనే న్యాచురల్ క్లీనింగ్ సిస్టమ్కి ఒక హెల్పర్ లాంటిది. అంతేగాని ఆ సిస్టమ్ చేయాల్సిన పనిని ఇది చేయదు. అంటే మన లివరు, కిడ్నీలు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది సపోర్ట్ ఇస్తుందంతే. సరే, ఇక ఈ అపోహలని పక్కన పడదాం. మరి నిమ్మరసం వల్ల నిజంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన బెనిఫిట్స్ ఏంటి, నిపుణులు కూడా ఒప్పుకున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసం వల్ల ముఖ్యంగా 3 ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఇది మన జీర్ణ ఎంజైమ్లని యాక్టివేట్ చేసి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. 2, జీర్ణ వ్యవస్థను బలంగా చేయడం ద్వారా లివర్కి సపోర్ట్ ఇస్తుంది. 3, మన మెటబాలిజంను బూస్ట్ చేసి బరువు కంట్రోల్లో కూడా హెల్ప్ చేయగలదు. ఓకే, ఇదంతా బాగుంది. మరి నిమ్మరసాన్ని మన డైలీ లైఫ్లో ఎలా చేర్చుకోవాలి? దాన్ని తాగడానికి సరైన పద్ధతులు ఏంటి? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. చాలామంది ప్రతిరోజూ తాగితే మంచిదనుకుంటారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నిపుణులు రోజూ తాగమని చెప్పట్లేదు. వాళ్ల ప్రకారం వారానికి ఓ 4 లేదా 5 రోజులు తాగితే సరిపోతుంది. ఏది అతిగా తీసుకోకూడదు కదా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, వారానికి ఓ 4-5 సార్లు తాగితే చాలు. ముఖ్యంగా ఇందులో చక్కెరగాని, ఉప్పుగాని కలపకుండా తాగాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన వార్నింగ్. ఒకవేళ ఎసిడిటీ, గ్యాస్ లేదా పంటి సమస్యల్లాంటివి ఉంటే మాత్రం దీన్ని పరగడుపున అస్సలు తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం మన విశ్లేషణ ముగింపుకు వచ్చేస్తున్నాం. ఈ మొత్తం చర్చలో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి? సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే. నిమ్మరసం అనేది ఏ జబ్బును నయం చేసే మ్యాజిక్ కాదు. కానీ ఇది ఖచ్చితంగా మన హెల్దీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఉంటే మన బాడీ న్యాచురల్ ఫంక్షన్స్కి సపోర్ట్ ఇచ్చే ఒక మంచి అలవాటు. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈ నిమ్మరసంలాగే
మనం గుడ్డిగా నమ్మేస్తున్న వేరే ఆరోగ్య అలవాట్లలో కూడా ఇలాంటి అపోహలు ఉండే అవకాశం ఉంది కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.